ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుడ్ మార్నింగ్, గుడ్ ప్రామిస్, మంచి వాగ్దానం మీ కొరకే, మీ క్షేమము కొరకే. అందరూ బాగున్నారా? బాగున్నారనే ఈ ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుల వారు మనకి ఇస్తున్నటువంటి మంచి వాగ్దానం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 25వ వచనం చదువుకుందామానండి. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివనై ఉండెను, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఈరోజు వాగ్దానం ఏంటంటేనండి, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఈరోజు చాలామంది బ్రతుకులలో, జీవితాలలో విశ్రాంతి లేదు, శాంతి లేదు, రెస్ట్ లేదండి. దేవుడు అంటున్నాడు, నీ బ్రతుకు దినాలలో దేవుడు నీకు విశ్రాంతిని ఇస్తాడట. ఈరోజు విన్నాం, అనగా ముందు రోజు విన్నాను, వరల్డ్ స్లీప్ డే అని, అనగా విశ్రాంతి డే అట. అంటే ఈ రోజంతా విశ్రాంతి అంటే ఇంక నిద్రపోవటమేనా? ఒక మాట కూడా చెప్పనివ్వండి. ఈరోజు సాటర్డే, శనివారం విశ్రాంతి దినం. ఈ శనివారానికి, విశ్రాంతి దినమునకు దేవుడు ప్రభువు అయి ఉన్నాడని బైబిల్లోకి వెళ్తే కనబడుతుంది. 6 దినాలు కష్టపడి ఏమండి 7వ దినం విశ్రాంతి దినం అని. దాని పునరుద్ధాన దినం ఉందే, ప్రభువుని ఆరాధించాలి. సరే, విశ్రాంతి దినం, ఈరోజు కూడా విశ్రాంతి దినం. ఈరోజు వరల్డ్ స్లీప్ డే, అనగా విశ్రాంతి రోజట. అంటే సంవత్సరంలో ఒకరోజు, ఈ ఒక్కరోజు విశ్రాంతి తీసుకుని 365 రోజులు కష్టపడమన కాదండి. ఏదో కొన్ని రోజులు ఏర్పాటు చేస్తారు మనకి జ్ఞాపకం చేయటానికి. ప్రతిరోజు నా ప్రభు మనకి విశ్రాంతినిచ్చే దేవుడు. ఇది ఎవరికి చెప్తున్నాడనంటే, దైవజనుడటువంటి మోషే గారు అక్కడ 12 గోత్రకర్తల్ని దీవిస్తూ ఆషేరు అనేటువంటి గోత్రకర్త దగ్గరికి వచ్చి ఆషేరుని గురించి చెప్తున్నాడు. ఏమంటే, నీవు నీ సహోదరులందరికంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడతావు. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకును, నీ కమ్ములు ఇనుప ఇత్తడి ఉండును, నీవు బ్రతుకు దినములను నీకు విశ్రాంతి కలుగుతుందని. చాలామంది రాత్రింపగల్లో కష్టపడుతూ ఉంటారండి. కొంతమంది ఇంటెల్ల బాధి కష్టపడతారు, రాత్రి వాళ్ళకి విశ్రాంతి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సరైన శాంతి, విశ్రాంతి లేదా? లోకమంతా వరల్డ్ స్లీప్ డే, విశ్రాంతి దినం జరిపించుకుంటూ ఉన్నా నీ బ్రతుకులో విశ్రాంతి లేకపోతే, ఈరోజు నా ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం, నీవు బ్రతుకు దినములన్నీ నీకు విశ్రాంతి కలుగునుగాక. ప్రయాసపడి భారం మోచుకొనుచున్నారు సమస్తమైన జనులు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు ప్రభు చేతులు చాపి. వాక్యం వినుచున్న నీవు లోక భారాలలో ఉండిపోయి ఉన్నావా? శాంతి సమాధానం లేదా? నా ప్రభు ఈరోజు నీకు విశ్రాంతి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. చాలామంది అంటారు, స్త్రీలు లేదా పురుషులు కూడా, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇంట పని, వంట పని, అంటే బట్టలు తోటం, ఇంకేం చెప్పను, ఇల్లు శుభ్రాలు చేయటాలో అసలు విశ్రాంతి లేదండి. 11-12 గంటల దాకా చేస్తానే ఉంటారు. తెల్లారి గంటలు 3 లేచిపోతారంటూ 3 గంటలు నిద్రపోతారు. విశ్రాంతి అని అనుకో. ఒక మాట కనీసం వైద్య శాస్త్రం కూడా చెప్తుంది, 6 గంటల నుంచి 8 గంటల వరకు పడుకోవాలన్నట్టండి. అంటే 6 గంటల నుంచి 8 గంటలు అంటే రాత్రి 6 గంటలు పడుకుని 8 గంటలు లేకమని కాదండి. మొత్తం 24 గంటల్లో 6 గంటల నుంచి ఒక 8 గంటలైనా నిద్రపోవాలని. కనీసం 10 గంటలకైనా నిద్రపోయి ఏమండి 5 గంటలకల్లా లేచిపోవాలట. చాలామందికి నిద్ర ఉండదు, అందుకే ఆరోగ్యం దెబ్బతింటుంది. నేను ఎక్కువ పడుకోమని నేను చెప్పట్లేదు, తీసుకోవలసిన విశ్రాంతి కూడా తీసుకోండి. కొంతమంది ఎంత తీసుకున్నా ఉండదు, కానీ ఈరోజు నా ప్రభు నీకు ఇస్తానంటున్నాడు. కొంతమంది పురుషులు అంటారు, పురుషులు కూడా పొద్దున్న వెళ్ళిపోతారండి పాపం. ఉద్యోగాల, చేతి పన, లేదా ఆటోల, చేతికి ఇచ్చిన పనిముట్లు ఏదో అవనండి,
పొద్దున్న ఎప్పుడు వెళ్ళి సాయంత్రంకి ఎప్పుడో వస్తారండి నీరసంగా. పాపం వాళ్ళు అంటారు నాకు విశ్రాంతి లేదు అసలు, ఇల్లు కట్టడానికి పిల్లలు పెంచడానికే సరిపోతుందని. నీవు కూడా అలాగ అనుకుంటున్నావా సహోదరుడా, సహోదరి? నీవు కూడా ఇటు కుటుంబ పళ్ళు బట్టి ఎలాగ అనుకుంటున్నావా? నీ బ్రతుకు దినములన్నిటను దేవుడు ఈరోజు నీకు విశ్రాంతిని ఇస్తాడట. విశ్రాంతి తప్పకుండా నీకు నీ బిడ్డలు కలుగునుగా. చెప్పాలి, టైం ఓవర్ అవుతుందేమో. పిల్లలు అంటారు ఈ బుక్స్ మోయలేకపోతున్నాం, హోంవర్కులు పొద్దున్న వెళ్ళిపోతున్నా 4 గంటలకు క్యారేజీలు పెట్టి పంపిస్తున్నారు, తెల్ల గంటలు 5 గంటలకు 6 గంటలకు, సాయంత్రం ఇప్పుడు 7-8 గంటలకు వస్తారు. పిల్లలకి విశ్రాంతి లేదు, హోంవర్క్ లేదు, మమ్మీతో మాట్లాడటానికి హ్యాపీనెస్ లేదు. సొంత విశ్రాంతి, రెస్ట్లే ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఇస్తాడంటే ఈరోజు నీకు నీ కుటుంబానికి ఇచ్చి ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ప్రార్థన. ప్రభువా, మాట్లాడావు, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలగజేస్తానని. దైవజనుడు నేను మోసే ద్వారా దీవించి ఆ షేరుని ఆశీర్వదించినట్టుగా ఈ వాగ్దానము, ఈ మంచి వాగ్దానం వింటున్న ప్రతి వారి జీవితంలో కలుగునుగా. అవునా, కష్టపడుతున్నారయ్యా, విశ్రాంతి లేదు బాబయ్య, సుఖం లేదు ప్రాణాలకు బాబయ్య, తప్పకుండా ఈ రోజు నుంచి తప్పక కలుగునుగాక. నా ప్రభువా, మీరు కలగజేయండి, అద్భుతం చేయండి. యేసునామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి సదా తోడే ఉండునుగాక. ఆమేన్. God bless you.